టెలిగ్రామ్ సీఈఓని ఫ్రాన్స్ గవర్నమెంట్ ఆ యాప్లో టెర్రరిస్ట్ యాక్టివిటీ ఆరోపణలపై అరెస్ట్ చేసింది. విచారణ కూడా చాలా రహస్యంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ వీడియోలో అసలు టెలిగ్రామ్ సీఈఓ ఎవరు, అరెస్ట్కి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. గూగుల్, ఫేస్బుక్, ఎక్స్, ఫార్మ్లీ ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మనం యూజ్ చేస్తున్న ప్రతి ప్రోడక్ట్ అమెరికా నుంచే. మార్క్ జుకర్బర్గ్, ఎలాన్ మస్క్, లారీ పేజ్, ఈ టెక్ ఆంటర్ప్రినర్స్ అందరూ కూడా అమెరికా వాళ్ళే. అలీబాబా, టిక్టాక్, టెన్సెంట్ లాంటి కంపెనీస్ ఉన్నా సరే ఇవి ఆ దేశానికి మాత్రమే పరిమితం అయ్యాయి అండ్ చాలా దేశాల్లో బ్యాన్ కూడా చేయబడ్డాయి. ప్రో ఆంటర్ప్రినర్షిప్, క్యాపిటలిజం అండ్ ఫ్రీ ఎకానమీ ఈ అమెరికన్ టెక్ డామినెన్స్కి ప్రధాన కారణం. ఇలాంటి ఎకోసిస్టంలో సోవియట్ యూనియన్ లాంటి కమ్యూనిస్ట్ ప్రాంతంలో పుట్టి సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యాలో పెరిగిన పావెల్ దురోది వెరీ క్యూరియస్ కేస్. మొదటగా ఈయన 2006లో రష్యాలో ప్రాచుర్యం పొందిన వీకే సోషల్ మీడియా యాప్ని స్థాపించారు. ఫేస్బుక్ స్థాపనకి 3 సంవత్సరాల తర్వాత. వివాదాలు పావెల్కి కొత్త కాదు. 2014 క్రిమియా రష్యాలో విలీనం సమయంలో పుతిన్కి వ్యతిరేక పోస్టులు ఈ సోషల్ మీడియా యాప్లో యూజర్స్ పోస్ట్ చేశారు. పుతిన్ ప్రభుత్వం ఈ యాంటీ పుతిన్ పోస్టులను సెన్సార్ చేయమని ఎంత ప్రెషరైజ్ చేసినా లొంగలేదు. దాంతో గత్యంతరం లేక పుతిన్ అనుకూల సంస్థకి కంపెనీ అమ్మేసి బయటికి వచ్చారు. పావెల్ ఇలాంటి సెన్సార్షిప్కి పూర్తిగా వ్యతిరేకం. అందుకే టెలిగ్రామ్ని యూఎస్లో స్టార్ట్ చేసిన FBI లాంటి డిగా సంస్థల జోక్యం నుంచి దూరంగా ఉండడానికి UAE లాంటి సూపర్ పవర్కి కోమకాయని న్యూట్రల్ దేశానికి టెలిగ్రామ్ ఆపరేషన్స్ని మార్చాడు. 30 మంది ఉద్యోగులు ఉన్న టెలిగ్రామ్కి ఇప్పుడు 95 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఫేస్బుక్, గూగుల్ లాంటి సంస్థలు వినియోగదారుల గోప్య సమాచారాన్ని గవర్నమెంట్కి బ్యాక్డోర్ యాక్సెస్ ఇస్తాయని అభియోగాలు ఉన్నాయి. జులియన్ అసాంజే లాంటి జర్నలిస్ట్ క్లాసిఫైడ్స్ ఆధారాలని బహిర్గతం చేశారు. టెలిగ్రామ్కి కూడా ఇలాంటి ఒత్తిళ్లు వచ్చేటప్పటికీ టెలిగ్రామ్ ఎప్పుడూ లొంగలేదు అనేది పావెల్ వాదన. కానీ గోప్యతకి, అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్న వాళ్ళకి రక్షణకి ఒక సన్నని గీత అనేది ఉంది. టెలిగ్రామ్ పైరసీ సినిమాలకి, క్రాక్డ్ మొబైల్ యాప్స్, పైరటెడ్ గేమ్స్కి ఒక సురక్షితమైన అడ్డా. ఇంకా ప్రమాదకరం ఏంటంటే చైల్డ్ పార్న్కి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి, డ్రగ్స్ కార్యకలాపాలకు కూడా టెలిగ్రామ్ ఒక సురక్షితమైన చోటుగా మారిపోయింది. టెలిగ్రామ్ మాత్రం అన్ని సెక్యూరిటీ స్టాండర్డ్స్ని పాటిస్తున్నట్లు, అసాంఘిక కార్యకలాపాలకు చెందిన పోస్ట్ డిలీట్ చేసే ఆల్గరిథం ఇండస్ట్రీ స్టాండర్డ్లోనే ఉంది అనేది, ఎప్పటికప్పుడు మెరుగుపడుతూనే ఉంది అనేది చెబుతుంది. కానీ అరెస్ట్కి కారణం అది కాకపోవచ్చు. ఫ్రాన్స్లో ఇటీవల జరిగిన అల్లర్లో నిరసనకారులు వాడింది టెలిగ్రామ్నే. బెలూచిస్తాన్లో, అమెరికాలో, కజకిస్తాన్లో ఇలా చాలా దేశాల్లో నిరసనకారులకి త్వరగా సమాచారం చేరవేయడానికి టెలిగ్రామ్నే వాడుతున్నారు. అదే ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్ తీసుకుంటే కోల్కతా రేప్ కేసు విషయంలో యాంటీ గవర్నమెంట్ పోస్ట్ పెడితే వెస్ట్ బెంగాల్ పోలీసులకి ప్రతి ఇంటికి వెళ్ళి మరీ పోస్ట్ని డెలీట్ చేయించారు. ట్విట్టర్ అంత త్వరగా వినియోగదారుల సమాచారాన్ని ఇస్తుంది. అందుకే గోప్యత కోరుకునే వినియోగదారులు టెలిగ్రామ్ని ఆశ్రయిస్తున్నారు. వెస్టర్న్ గవర్నమెంట్స్కి బ్యాక్డోర్ యాక్సెస్ లేకపోవడం, యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్టర్స్ ఈ యాప్ని వాడడం వల్ల వెస్టర్న్ దేశాలకి టెలిగ్రామ్ ఒక టార్గెట్గా మారింది. మిగిలిన అమెరికన్ సంస్థల్లా కాకుండా టెలిగ్రామ్లో 100% వాటా అనేది పావెల్దే. ఇది ఫస్ట్ ప్రైవసీ అప్రోచ్ అండ్ ప్రొడక్ట్ పై పూర్తి స్వేచ్ఛ వచ్చిన లాభాలు. అండ్ ఇందులో ఇన్వెస్టర్స్కి, షేర్ హోల్డర్స్కి సమాధానం అనేది చెప్పక్కర్లేదు. పావెల్ని వీకే సోషల్ మీడియా సమయంలో దూరం పెట్టిన రష్యా ఇప్పుడు అదే పావెల్కి మద్దతు చెప్పడం గమనార్హం. అమెరికన్ టెక్ ఆంటర్ప్రినర్ ఎలాన్ మస్క్ కూడా ఈ అరెస్ట్ని ఖండించారు. ఇప్పుడు టెలిగ్రామ్ భవిష్యత్తు ఏంటి? పాశ్చాత్య దేశాల ప్రెజర్కి టెలిగ్రామ్ సీఈఓ లొంగుతాడో లేదో ఇది తెలియాలి అంటే మనం కొంతకాలం ఎదురు చూడాల్సిందే. ఏదేమైనా గోప్యత అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రధానమైన హక్కు. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకట్ట వేయడం కూడా అంతే అవసరం. గవర్నమెంట్స్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్, స్ట్రాంగ్ చట్టాన్ని తెస్తాయని కోరుకుందాం. థ్యాంక్ యూ.